ఈ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో వర్షాకాల సమావేశాలు అయితే జరుగుతున్నాయి అసెంబ్లీలో. దీని గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలు అంటే వైసీపీకి చెందినటువంటి మిగతా ఎమ్మెల్యేలు వస్తారా రారా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. దీని గురించి ఇప్పటికే స్పీకర్ యనమల మిగతా వారందరూ కూడా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడుకుందాం, చర్చిద్దాం, అనవసరంగా బయట తిరగమాకండి అని కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా మీకు నిజంగా దమ్ముంటే రండి అసెంబ్లీలో మాట్లాడుకుందాం, మేము చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే మాట్లాడదాం, సూపర్ సిక్స్ గురించి మీకు ఏమైనా విమర్శలు చేయాలనుకుంటే అసెంబ్లీ సాక్షిగా చేయండి, అవి ఎంతవరకు అమలు అయ్యాయో అమలు అవ్వలేదు మీరు చెప్పండి, మేము ఎంతవరకు అమలు అయ్యాయో మేము చెప్తాం, అంతేగాని ఇలా బయట మాట్లాడుకోవడం ఎందుకు? అక్కడ మీరు మీడియా ముందు ఉంటారు, ఇక్కడ మేము ఉంటాం, మా ఇష్టం వచ్చినట్లు మేము మాట్లాడతాం, మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడతారు. అలా కాకుండా అసెంబ్లీలో ఉంటే ఎదురెదురుగా ఉంటాం, మీరు మాట్లాడేవి మేము వింటాం, మేము మాట్లాడేవి మీరు వింటారు. ఇక ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వలేదు, మేమేం చేస్తాం? రాజ్యాంగ విరుద్ధంగా మేము ఇవ్వలేము, ప్రజలు ఇవ్వనప్పుడు మేమేం చేయలేం. కాబట్టి అది ఎవరికైనా సరే వర్తిస్తుంది. ఇక ప్రతిపక్ష హోదా అయితే మేము ఇవ్వలేము, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఇవ్వలేమని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు మాట వాస్తవమే, ఎందుకంటే 11 సీట్లకి ఇవ్వరు, కనీసం 18 సీట్లు రావాలి. ఏదైనా సరే అసెంబ్లీలో 10% వస్తే గానీ ప్రతిపక్షం ఇవ్వరు. కొన్ని 17 వచ్చినా పోనీ అక్కడికి ఏదో అలాగే ఇవ్వచ్చు, 10% కాకపోయినా 9.5% కాబట్టి అలా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఈయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీలోకి వెళ్ళి కేవలం 9 మంది 10 మంది అంటే ఎలా మాట్లాడతారు? ఇంతకుముందు వీళ్ళు 23 మంది ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా విపరీతంగా విమర్శించడం, ర్యాగింగ్ చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ 10 మందితో వెళ్ళి ఏంటి ఉపయోగం? అదే ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాను, లేకపోతే లేదు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ మిలికి పెట్టాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఎన్నో పనులు చేసి ప్రజల్లో ఎంతో కొంత పేరు సంపాదించుకున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రజల తరపున మాట్లాడితే ప్రజలకు నిజంగా ఈయన మీద ఇంకా ఎక్కువ ఇది వస్తుంది. రేపు పొద్దున్న మళ్ళీ అసెంబ్లీకి వెళ్లకుండా ఎన్నికలు వచ్చినప్పుడు మేము అది చేసాం ఇది చేసామని, లేకపోతే మీరు చూశారని చెప్తే ప్రజలు ఏమి వింటారు? ఇది పాలక పక్షానికి మంచి అవకాశం. అసెంబ్లీకి రానివాడు మీ సమస్యలు ఏం తీరుస్తాడు అనే విధంగా. లేదా లాస్ట్ అసెంబ్లీకి వెళ్తామంటే ఏంటి ఉపయోగం? దీన్ని మొత్తం ఇచ్చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళడమే ఉత్తమం. పైగా ఆయన వెళ్ళకపోగా మిగతా 10 మందిని కూడా వెళ్ళనివ్వడం లేదు, అది కూడా ఒక పెద్ద మైనస్సే. పైగా అందులో 6 కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీ ముఖం చూడాలని తహతహలాడుతుంటే ఈయనేమొచ్చేసి అసెంబ్లీకి పోనేవద్దు అంటున్నాడు. రేపు పొద్దున్న మళ్ళీ గెలుస్తారో గెలవరో తెలియదు. ఈసారి గెలిచినందుకు అసెంబ్లీ ముఖం చూడకపోతే ఎట్లా? ఈ అసెంబ్లీ సమావేశాలు అన్ని రోజులు కూడా వాళ్ళు బయట తిరగలేకపోతున్నారు. అదేంటిది అక్కడ అసెంబ్లీ జరిగితే మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే జనాలు అడుగుతారు కదా, ఆ విధంగా కూడా బయట తిరగలేకపోతున్నారు. దానివల్ల ఆయన మీదే కోపం పడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఇదంతా మైనస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది సమస్యలు ఏమైనా ఉన్నా, ఎందుకంటే తెలుగుదేశం కూటమికి కూడా ఆయన మళ్ళీ విమర్శించడానికి అవకాశం లేకుండా చేసుకోవచ్చు. మళ్ళీ లేదనుకుంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా, లేదా ఈ సమావేశాలు జరుగుతున్నంత కాలం కూడా విమర్శిస్తూనే ఉంటారు.